హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అందరూ మన ఛానల్ని అడుగుతున్నారు, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సెర్చ్లో కొడుతుంటే ఏమని వస్తుంది, ఎలా ఉంటుంది, ఏంటి మీ ఫేస్ ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. సో యూట్యూబ్ ఆన్ చేయగానే సెర్చ్ బార్లోని రాధారాణి 6 అఫీషియల్ అని కొట్టండి. ఇది మన ఛానల్ అనమాట. అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అని చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ సపోర్ట్ తప్పకుండా నాకు కావాలి. అండ్ నేనైతే మిల్ మేకర్ కర్రీ చేయబోతున్నాను. మీకు thumbnail చూసే ఉంటారు. దానికి కావాల్సిన 3 పెద్ద ఉల్లిపాయలను కట్ చేసుకోండి. ఇంకా ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా అలా కట్ చేసుకోండి. ఒక 5-6-4 టమాటాలని ఇలాగా చిన్న చిన్న స్లైసెస్ కింద చేసుకోండి. ఇప్పుడు ఫుల్గా హాట్ వాటర్ పెట్టుకొని బాయిల్ అయిపోయిన తర్వాత అది స్టవ్ మీద దించేసి ఆ హాట్ వాటర్లోని మిల్ మేకర్ వేసేసి మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత అవి ఇలా మెత్తగా అయిపోతాయి అనమాట. ఆ మెత్తగా అయిపోయిన వాటిని మొత్తం హాట్ వాటర్ అంతా వంపేసి చల్లటి వాటర్తో 3-4 టైమ్స్ ఫుల్గా కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత చూడండి అలా అయిపోతాయి మెత్తగా. వాటిని చిన్న చిన్న పీసెస్ కింద మీరు కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఇందులో కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు వేసుకొని మీరు కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టవ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ పడుతుంది అనమాట. ఇది కర్రీ కదా, సో ఎంత ఫ్రై అయ్యేసరికి అలా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోండి. మేము కట్ చేసుకున్నాం కదా, ఆ పచ్చిమిరపకాయలని ఇందులోని వేసుకొని అవి కూడా బాగా వేయించుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఈ ఉల్లిపాయలు అన్నీ ఫుల్గా వేగి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కర్రీ అంత బాగుంటుంది. నేను ఎవ్రీ వీడియోలో చెప్తాను. నేను కట్ చేసుకున్న 3 ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి, పేస్ట్ చేసుకోవద్దు. ఇలా ఫ్రై చేసుకోండి. లేకపోతే ఇవి ఉల్లిపాయలు మగ్గే వరకు మూతలో పెట్టుకొని మీరు సిమ్లో పెట్టుకొని ఫుల్గా బాగా వేయించుకోండి. ఈ లోపు నేను మిల్ మేకర్ ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. నేను ఈ మిల్ మేకర్ చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకున్నాను కదా, దాన్ని చూడండి మీకు చూపిస్తే ఇలా చేసుకోండి. మరీ పీస్గా చేసుకోవద్దు. బయట సూపర్ మార్కెట్లో ఇంకా మిల్ మేకర్ చిన్న చిన్న పొట్టు లాంటివి అండ్ ఇంకా చిన్న చిన్న స్మాల్ సైజ్ కూడా అమ్ముతారనమాట. అవి కూడా మీరు తీసుకొని ఎలానే చేసుకున్నా పర్వాలేదు. ఇందులో నేను దానికి కొంచెం ఉప్పు, మనం అంటే కొంచెం అవి చప్పగా ఉంటాయి కదా, కొంచెం టేస్టీ కోసం నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఫుల్గా కలుపుకోండి. అవి కొంచెం కూరలో కూడా వాటికి పట్టి కొంచెం టేస్ట్గా ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి సోయాతో తయారు చేసినవి కాబట్టి మిల్ మేకర్ తింటే కూడా చాలా మంచిది. ఇవి బిర్యానీలోని అండ్ వాటిల్లో కూడా వేసుకుంటారు. హెల్త్ కూడా చాలా మంచిది. వెజిటేరియన్స్ అయితే మస్ట్ అండ్ చికెన్, మటన్ తిన్నట్టు ఫీల్ అవుతారంట. సో మనం కూడా అప్పుడప్పుడు హెల్తీ ఫుడ్ తినడం చాలా మంచిది కదా. ఇది మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ లోపు ఉల్లిపాయలు బాగా వేగాయి కదా, మ్యాక్సిమం ఒక 30-40% వేగిపోయి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫుల్గా వేయించుకోండి. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతేనే కూర మంచి టేస్టీగా ఉంటుంది, లేకపోతే కొంచెం స్మెల్గా ఉంటుంది అనమాట. వేయించి చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్నామన్న టమాటా ముక్కలన్నిటిని కూడా వేయించుకోవాలి బాగానా. అది ఏంటంటే అవి పచ్చివాసన పోయి ఫుల్ స్మాష్ అయిపోయేలాగా వేయించుకోవాలన్నమాట. దీన్ని మూత పెట్టేసుకోండి. నేను మూత పెట్టేసి, ఎందుకంటే మగ్గుతాయని చెప్పేసి టమాటాలు సిమ్లో పెట్టేస్తాను. ఇప్పుడు కూడా పెట్టేస్తే అలా మగ్గిపోతాయి అనమాట. చూసారా, ఆ మగ్గిన కొంచెం ముక్కల్ని ఇలాగా కొంచెం గరిటె కానీ ఏదైనా తీసుకొని ఫుల్గా ఇలా స్మాష్ చేస్తూ ఉంటే అవన్నీ కూడా ఫుల్గా ఇదైపోతాయి అనమాట. మెత్తగా కొంచెం పేస్టీ లాగా కొంచెం అయిపోతాయి. లేదు మీరు ఇలా చేసుకోవాలనుకుంటే మిక్సీలోని కొంచెం మీరు గ్రైండ్ చేసేసుకొని కొంచెం కచ్చాబిచ్చాగా కూడా అలా చేసేసుకొని ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది. బట్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. టమాటా ఫ్లేవర్ అంతా ఫుల్గా కూడా బాగా పడుతుంది. మన టమాటా కర్రీ మస్ట్ అండ్ షుడ్గా అన్ని వాటిల్లో కూడా మనం వాడతాము. సో ఇలా చేసుకుంటే మనకి కూర కొంచెం మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. సో అందుకే నేను మ్యాక్సిమం ఎప్పుడు కూడా ముక్కలు వేసి ఇలాగా మగ్గించి వాటిని ఇలా చేయడానికి నేను ట్రై చేస్తాను. లేదు టైం లేదు అనేసి అంటే మిక్సీ చేస్తాను. చేపల పులుసులు అలాంటివి అయితే నేను వాటిని పేస్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం ఇందాకలా ఆయిల్ అండ్ ఉప్పు వేసుకున్న మిల్ మేకర్ ఉంది కదా, అది ఇందులో వేసేస్తాము. ఫుల్గా కూడా వేసేసి వీటిని కూడా కాసేపు మగ్గించుకోవాలి. అంటే టమాటా ఫ్లేవర్ ఇదంతా కూడా ఫుల్గా పట్టాలి కదా. సో అందుకని చెప్పేసి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసిన తర్వాత కొంచెం తీసి ఇందులో కొంచెం ఉప్పు
అండ్ కారం కూడా వేసుకుంటాను. కారం కొంచెం మిల్ మేకర్ చప్పగా ఉంటుంది కాబట్టి మేము ఇంట్లో కూడా నేను మా బావ కొంచెం ఎక్కువగానే తింటాం స్పైసెస్. అందుకని చెప్పేసి నేను కొంచెం మసాలా కారం అండ్ ఇవన్నీ కూడా నేను ఎక్కువగానే వేసుకున్నాను. చూడండి తర్వాత మూత పెట్టిన తర్వాత ఫుల్గా కారం అన్నీ పెట్టి మగ్గి ఎంత బాగా దగ్గరకు వచ్చిందో. సో ఇందులోని నేను ఫుల్ మిల్ మేకర్ అంతా ములిగేలాగా వాటర్ పోసుకున్నాను అనమాట. మీరు కూడా వాటర్ మీకు తగినంత వేసుకోండి. ఫుల్గా మిల్ మేకర్ అంతా బాయిల్ అయ్యి అండ్ సిమ్లోని పెట్టుకోండి. ఎంత బాయిల్ అయ్యి మొత్తం టమాటా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు ఇవన్నీ పట్టడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది చపాతీతో అని తింటే చాలా చాలా బాగుంటుంది. రుమాల రోటీ అండ్ పుల్కాస్ చపాతీస్ అన్ని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట. నేను ఫుల్గా మొత్తం మిల్ మేకర్ అంతా ములిగేలాగా నేను ఫుల్గా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా అలా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హైలో పెట్టద్దు, అడుగంతా మాడిపోతుంది. సో ఇంకా అంత టేస్టీగా కూడా ఉండదు అనమాట. పెట్టేసుకొని నేను మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత ఈ లోపు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చూడండి దగ్గరగా వాటర్ అంతా బాయిల్ అయిపోయి మిల్ మేకర్ చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉందండి. ఇది మీరు క్యారేజ్ బాక్స్లోకి, నైట్ డిన్నర్కి, చపాతీలోకి అండ్ మీరు దోసెస్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మిల్ మేకర్ తినడం మన హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి పెట్టండి, ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిది. లైట్గా డైజెస్ట్ అవుతుంది అండ్ డైట్ చేసే వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్ అండి కర్రీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్. మిల్ మేకర్ తింటే చాలా మంచిది. సో నేను ఇలా సర్వింగ్ బౌల్లో మొత్తం కూడా సర్వ్ చేసుకున్నాను. చూడండి నేను చాలా ముచ్చట అనిపించింది నాకు కర్రీ చూడగానే. అండ్ వండక ముందు మిల్ మేకర్స్ అండ్ ఒక ప్లేట్లో తీసుకొని అండ్ వండిన తర్వాత కర్రీని ఇలా పెట్టి నేను డెకరేట్ చేశాను. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్ ఎలా వచ్చింది నా కమెంట్లో చెప్పండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.